సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ బ్యూరోక్రసీలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఏఎస్ లాంటి మొత్తం 24 కేంద్ర సర్వీసులో చేరేకి వీలు కల్పించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషను అన్నమాట. దీనికి 2025 మార్కులు ఉంటాయి. దీనికి మొత్తంగా మార్కులు. ఇంటర్వ్యూకి ఏమో 275 మార్కులు ఉంటాయి. పేపర్ 1కి 300 మార్కులు అనమాట. పేపర్ 2 300 మార్కులు ఉంటుంది. పేపర్ 1 ఎస్ఐకి 250 మార్కులు ఉంటాయి. పేపర్ 2 జనరల్ స్టడీస్కి 250 మార్కులు. పేపర్ 3 జనరల్ స్టడీస్కి 250 మార్కులు. పేపర్ 4 జనరల్ స్టడీస్కి 3కి 250 మార్కులు. పేపర్ 5 జనరల్ స్టడీస్ 4కి 250 మార్కులు. పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1కి 250 మార్కులు. పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2కి 250 మార్కులు. ఈ విధంగా మొత్తం 1750 మార్కులు. దానికి ఇంటర్వ్యూకి 275 మార్కులు కలిపి 2025 మార్కులు ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ప్రభుత్వ శాఖలో చేరి ప్రజాసేవ చేసేందుకు సివిల్స్ నుంచి అత్యున్నత హోదా అన్నమాట ఇది. అలాగే జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9 సార్లు, దివ్యాంగులు 9 సార్లు ఈ పరీక్ష రాసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీకు అటెంప్ట్స్పై పరిమితి లేదన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎన్నిసార్లు రాసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు అయితే 6 సార్లు రాయొచ్చు. ఓబీసీలకు 9 సార్లు, ఏదైనా వికలాంగులు అయితే 9 సార్లు రాసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఫిలిమ్స్ ఉంటుందన్నమాట. సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 దశల్లో జరుగుతుంది. సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 జరుగుతుందన్నమాట. ప్రిలిమ్స్ పరీక్షలు జనరల్ స్టడీస్ పేపర్ 1, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2 అని ఆబ్జెక్ట్ పద్ధతిలోనే 400 మార్కులు ఉంటాయన్నమాట. సమయం 2 గంటలు ఉంటుంది. పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. దీనిలో కనీసం 33% మార్కులు రావాలి. ప్రిలిమ్స్ మార్కులు మెరిట్గా పరిగణ తీసుకొని నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మెయిన్స్లో అయితే 9 పేపర్లు ఉంటాయి. ఇందులో మొదటి భాగంలో 300 మార్కులు చొప్పున పేపర్ 1 ఏ అని, పేపర్ బి అని ఇలాగ అర్హతను బట్టి ఉంటాయన్నమాట మార్కులు. మొత్తంగా తర్వాత 1750 మార్కులు ఉంటుంది ఇది. అలాగే ఇంటర్వ్యూ మెయిన్స్లో ఉత్తీర్ణుల వారికి అందుబాటులో ఉన్న పోస్టులు రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని పోస్టులకి 2 చొప్పున ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తారు. ఇది 275 మార్కులు ఉంటుంది. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూ కలిపి సుమారు 2025 మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నమాట. సివిల్స్ పరీక్షకు యూపీఎస్సీ నుంచి ప్రకటన వెలువడిన నాటి నుంచి కామన్ మెయిన్స్ కోసం కూడా ప్రిపరేషన్ కొనసాగించారు. మ్యాథ్స్ మీద పట్టిన అభ్యర్థులు సీసాట్పై దృష్టి పెట్టాలన్నమాట. అలాగే ఆప్షనల్ పేపర్ల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ విధంగా మెయిన్స్లోని 2025 మార్కులు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.